ఆపండి ఆపండి, నన్ను వదిలేయండి. మీకు దమ్ముంటే నా ముందుకొచ్చి నాతో తలపడండి. నీతో తలపట్టం కోసం ఇలా చేయడం లేదు, ఏదో సరదా కోసం చేస్తున్నావు. ఎలా ఉంది? బాగుందా? వాళ్ళ తిట్ట కుదిరిచానా? అనవసరంగా నిన్న ఇబ్బంది పెడుతున్నాయా? అవును, చెప్పాలంటే అందరికీ అలుసైపోయాను. నాకు సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. నువ్వేం బాధపడకు, నీకు సహాయం చేయడానికి నేనున్నాను. తింగర కోతులారా, మీ చేష్టలు ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? ఆపుతారా లేదా? ఎలాగైనా సరే మనం ఆ కోతులకి సరైన గుణపాఠం నేర్పించాలి. నువ్వు మాత్రం నీ ఆవేశం తగ్గించుకోవాలి. ఆవేశమా? నాకు ఆవేశం లేదు. ఇంకెప్పుడు అలా మాట్లాడనని చెప్పు. అవును, నాకు కాస్త ఆవేశం ఎక్కువే. మనిద్దరం కలిసికట్టుగా పనిచేద్దాం. అవి మనతో తలపడ్డా జయించలేవని నిరూపిద్దాం. ఎవరు నా మీద నీళ్లు పోసింది? క్షమించు. పర్వాలేదులే, నాకేం కాలేదుగా. చూసేవా నాన్న, ఎవరు నిన్ను అనవసరంగా వేళాకోళం చేయరు. రానా, నిన్ను గుంటు తవ్వమన్నాను కానీ ఈ విధంగా చేయమని చెప్పలేదు. ఇలా నా మీద మట్టి విసురుతావా చెప్పు? మంచి స్నేహితులే. ఒకడేమో ఎందుకు పనికిరాని దద్దమ్మ లాంటి ముళ్ళపంది, ఇంకొకడేమో మనిషి. ఇంకోసారి అలా మాట్లాడతావా? వద్దు రానా, ఆగు. టోపాకి మాటలేం పట్టించుకోకు. ఆ మౌగ్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరినో బంధించబోతున్నాడేమో. ఆ పళ్ళు భలేగా ఉన్నాయి, కానీ నాకు అందడం లేదు. ఇక మనం ఆట మొదలు పెడదామా? ఏం చేస్తున్నారు అరటి పళ్ళ దొంగలు? ఏమిటి? ఎంత ధైర్యం ఉంటే నువ్వు మమ్మల్ని వేళాకోళం చేస్తావు? నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు, కావాలంటే చూద్దామా? వాళ్ళని త్వరగా వెళ్ళి పట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు తప్పించుకోకూడదు. మీరు తవ్వుకున్న గోతులో మీరే పడ్డారు. మీరు నన్ను బోల్తా కొట్టించాలని చూశారు, కానీ మీరే బోల్తా పడేలా చేశాను. చూసారా? వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారు. ఈ విషయాన్ని వెంటనే వెళ్లి షేర్ ఖాన్ కు చెప్పాలి. అసలు కోతుల వలలో మనం ఎలా చిక్కుకున్నాం? ఇది చాలా దారుణం. వాళ్ళని ఆట పట్టిద్దాం అనుకుంటే చివరికి మనం ఇలా అయిపోయామేంటి? వాళ్ళెప్పుడూ నన్ను అలా ఆట పట్టిస్తూనే ఉంటారు. నన్ను కాపాడడానికి స్నేహితులు కూడా లేరు. ఏడవకు. నువ్వంటే నాకు ఇష్టమే. నేను నీ స్నేహితుడిని. ఏంటి, నిజంగానా? నువ్వు నాతో స్నేహం చేస్తావా? నిజంగానే చెప్తున్నాను. నువ్వు ధైర్యంగా నన్ను నమ్మచ్చు. ఇక ఎప్పటి నుంచి మనిద్దరం చాలా గొప్ప స్నేహితులం. ఏంటి, నిజంగానా? అయితే ఇక నుంచి మనం స్నేహితులమా? అవును, నేను బాగానే ఉన్నాను. నా గురించి కంగారు పడద్దు. నువ్వు నా ప్రాణాలని కాపాడావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కోల్డ్ లేయర్ చేరుకోవడానికి ఇటో స్వరంగ మార్గం ఉన్నట్టుంది. ఇటు మార్గం ఉంది. నువ్వు చెప్పింది నిజమే రానా. మనం బయటకు వెళ్ళే మార్గం వెతుకుదాం. త్వరగా రండి, వాళ్ళు తప్పించుకోవడానికి ముందే మనం అక్కడికి చేరుకోవాలి. ఆ మౌగ్లీ గుంతలో పడిపోయాడు, నాకు చిక్కుతాడు, ఆహారం అవుతాడు అన్నావుగా. వాడక్కడున్నాడా? సరే, లేకపోతే నిన్నే తింటాను, తెలుసుకో. తనక్కడే ఉండుంటాడు, నాకు తెలుసు.
మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్పాను కదా. వాళ్ళు ఆ స్వరంగం నుంచి కోల్డ్ లేయర్ వైపుగా వెళ్ళినట్టున్నారు. మనం కూడా వాళ్ళ వెనకాలే వెళదాం. షేర్ ఖాన్ దగ్గరికి వచ్చేయండి పిల్లలు. అమ్మా, షేర్ ఖాన్ వేటాడుతున్నట్టున్నాడు. నా ఆప్తమిత్రుణ్ణి ఎవరు ఏమీ చెయ్యలేరు. ఏంటి ఏమన్నావు? నీకు స్నేహితులంటూ ఎవరూ లేరుగా. నా దంతాలను ఉపయోగించి నిన్ను ఎలాగైనా ఓడిస్తాను షేర్ ఖాన్. నా మాట విను. నా మాట విను రానా. నాకు సులువుగా ఆహారం దొరుకుతుందని తీసుకొస్తావా? సులువుగా ఆహారాన్ని ఎలా దక్కించుకోవాలో చూపిస్తాను. ఈసారి నీ అదృష్టం బాగుండి తప్పించుకున్నావు మోగ్లీ. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ప్రతిసారి అదృష్టం కలిసి రాదు. నా వల్ల ఏం కాదు మౌగ్లీ, కాబట్టి జీవితాంతం ఇక ఎవరితోనూ నేను తలపడ. అయితే జీవితాంతం కోతులు అవహేళన చేసినా భరిస్తూనే ఉంటావా చెప్పు? జీవితంలో ఎప్పుడూ అలా ఉండడమే మంచిదని నేను తెలుసుకున్నాను మౌగ్లీ. ఆగు, వద్దు రానా, ఆగు. మాషాకి వాళ్ళ చెల్లెలకి మన గుణపాఠం నేర్పించిన తర్వాత అంతా వదిలేద్దాం. అంతవరకు కలిసి పోరాడదాం. అయితే సరే, మనం ఇద్దరం కలిసికట్టుగానే సాధిద్దాం. ఎలా ఉన్నావు మాషా? అవును, నువ్వు ఆ గుంతలోంచి ఎలా తప్పించుకున్నావు? నీకు ఎంత ధైర్యం! మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. పదండి. ఇక్కడ ఎవరో కొబ్బరి బండాలు వదిలేసి వెళ్ళిపోయారు. ఏంటిది? ఎవరో పథకం ప్రకారమే ఇలా చేశారు. జిగురుకున్న లక్షణం ఇదే మాషా. ఏ వస్తువునైనా ఇట్టి అతికించగలదు. నేను నిన్ను ఊరికే వదలను మౌగ్లీ. దమ్ముంటే నువ్వు మమ్మల్ని పట్టుకో చూద్దాం. వాడిని తప్పించుకోనివ్వకండి. త్వరగా వాళ్ళని ఎలాగైనా పట్టుకోండి. త్వరగా త్వరగా వాళ్ళని పట్టుకోండి. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. త్వరలోనే నీ అంతు తెలుస్తాను మౌగ్లీ. కాపాడినందుకు కృతజ్ఞతలు హాతి.
ప్రతిసారి అదృష్టం కలిసి రాదు మౌగ్లీ. నాకిప్పుడు చాలా దాహంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడ నీళ్లు లేవుగా. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఎంత నీళ్లు దొరుకుతాయో వాటిని ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ సమానంగా పంచుకొని తాగాలన్నదే ఈ అడవిలోని పద్ధతి. మిగతా జంతువులను నీళ్లు తాగనివ్వకపోవడం పద్ధతి కాదు. ఇక్కడ నేను చేసిందే చట్టం బలు. నేను చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి. నాకు విషయం చెప్పండి, కనీసం నన్నైనా ఒక గుటక నీళ్లు తాగనిస్తారా షేర్ ఖాన్? వెళ్ళి తాగు. ఇదేమంత పద్ధతిగా లేదు షేర్ఖాన్. ఎంతకాలం నువ్విలా ఆపగలుగుతావు? అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మీలో ఎవరైనా నీళ్లు తాగాలనుకుంటే మూల్యం చెల్లించుకోవాలి. ఇంతకీ నీకు ఏం కావాలో చెప్పు షేర్ఖాన్. మౌగ్లీ కావాలి. తనని నాకు అప్పగిస్తే మీ అందరినీ స్వేచ్ఛగా నీళ్లు తాగనిస్తాను. ఇక నేను తనకి లొంగిపోతాను బలు. ఇంకాసేపు వీళ్ళకి నీళ్ళు దొరకకపోతే వీళ్ళందరూ చనిపోతారు. అది నాకు తెలుసు మౌగ్లీ, కానీ ఇలా బెదిరించి షేర్ఖాన్ అందరినీ భయపెట్టకూడదు. అయితే షేర్ఖాన్ ఆ చెరువు నుంచి దూరంగా వెళ్తే తప్ప నీళ్లు దొరికే అవకాశం లేదంటావా బలు? వాడిని మన దారిలోకి తెచ్చుకోవాలంటే మౌగ్లీని మనం వదులుకోవాలి. సరే పదండి. తను ఏదడిగాడో తెచ్చేస్తే సరిపోతుంది. కానీ మౌగ్లీ అది... నువ్వు నన్ను నమ్ము బలు. దీని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది, కానీ దానికి కాస్త కష్టపడాలి. ఈ కొబ్బరి నీళ్లు కాస్త మనకి శక్తినిస్తాయి. అయితే సరే, ఇక మనం మన పనులు మొదలు పెడదామా? అయితే ఏం నిర్ణయించుకొచ్చావు మౌగ్లీ? నిన్ను నువ్వు త్యాగం చేయడానికి సిద్ధమేనా? అనుకుంటా. 2 రోజులు నీళ్లు లేకపోయేసరికి సరిగ్గా దారిలోకి వచ్చినట్టున్నావు మౌగ్లీ. సరే షేర్ ఖాన్, నేను సిద్ధమే. నన్ను తిను, కానీ వాళ్ళ నీళ్ళు తాగనివ్వు. నువ్వు చాలా మంచివాడివి మౌగ్లీ. ఇక నువ్వు ప్రాణత్యాగం చేయటానికి సిద్ధంగా ఉండు. ఇక నీకు వేరే దారి లేదు. ఇటు చూడు, నువ్వు నన్ను తినాలంటే ముందు నన్ను పట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఆగండి, తొందరపడకండి. మౌగ్లీయే అంతా స్వయంగా చూసుకుంటాడు. మన పథకం సరిగా పనిచేయాలి. అంతా సవ్యంగా జరిగి మౌగ్లీ క్షేమంగా తిరిగి రావాలి.
మోగ్లీ, అమ్మయ్యా తిరిగి వచ్చేసాం. షేర్ ఖాన్ మనం వేసిన పథకం ప్రకారం సరిగ్గా గుంటలో పడ్డాడు. అయితే మనం అందరం హాయిగా నీళ్లు తాగొచ్చు అన్నమాట. ఖచ్చితంగా తాగొచ్చు. షేర్ ఖాన్, దయచేసి నాకు సహాయం చేయండి. షేర్ ఖాన్, వెళ్ళిపోకండి. మర్యాదగా ఆ కొలం దగ్గర నుంచి దూరంగా జరగండి. ఎవరికైనా దాహంగా ఉందా? అబ్బే అదేమీ లేదు. నువ్వు బాగానే శ్రమ పడ్డావు మౌగ్లీ, కానీ ఫలితం లేకుండా పోయింది. అవును, నిన్ను మోసం చేయాలని అనుకోవడం నా మూర్ఖత్వం అని నాకు తెలిసింది. కానీ మోగ్లీ, దయచేసి ఇంకెవ్వరూ ఏం మాట్లాడొద్దు బగీరా. నేను షేర్ ఖాన్ కి ఆహారంగా మారబోతున్నాను. ఈ పని నేను ముందే చేసుంటే బాగుండేది. చివరికి తెలివైన వాడిలా మాట్లాడావు మౌగ్లీ. రా. కానీ ఒక్క నిమిషం ఆగు షేర్ ఖాన్, నాదో చివరి కోరికుంది. మళ్ళీ ఏమిటది? నేను నా స్నేహితులందరికీ వీడుకోలు చెప్పొస్తాను, ఎందుకంటే వాళ్ళు నన్ను ఎప్పటికీ కలవలేరు కదా. సరే వెళ్ళిరా, కానీ త్వరగా వచ్చేయ్. మౌగ్లీ, నువ్విలా చేయకూడదు. వేరే దారి లేదు బలు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నా గురించి నువ్వు దిగులు పడకు. అయినా నువ్వు ఇలా త్యాగం చేయాల్సిన అవసరం లేదు మోగ్లీ. నీకు బదులు నేను వెళ్తాను. అదేం వద్దు, అలా చేయడానికి వీల్లేదు బగీరా. షేర్ ఖాన్ కి కావాల్సింది నేను, నువ్వు కాదు. ఇక వెళ్తాను బాలా. ఉంటాను లవ్లీ, ఇక ఎప్పటికీ కలవను. ఇక నేను బయలుదేరతాను. ఇంకా ఎంతమందికి చెప్తావు మౌగ్లీ? సమయం మించిపోతోంది. వాన పడుతుంది, నేను గెలిచాను. వాన పడుతోంది. నిజంగా నువ్వు చాలా సాహసవంతుడివి మౌగ్లీ. ఇంతకీ నీకు అప్పుడు వాన పడుతుందని ఎలా తెలుసు? ఆ రహస్యం ఏంటో చెప్పమంటావు బలు? నక్షత్రాలు లేవంటే వర్షం పడుతుంది, ఇంద్రధనుసు కనపడ్డా వర్షం పడుతుంది. నాకు తెలుసు ఖచ్చితంగా అప్పుడు వర్షం పడుతుందని. అందుకే నువ్వు అందరికీ అంతసేపు వీడ్కోలు చెప్తూ ఉన్నావన్నమాట. కానీ నిజంగా తన సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అవును, నువ్వు మాకు ఇది ముందే ఎందుకు చెప్పలేదు మోగ్లీ? నేను అనుకుంది జరుగుతుందో లేదో అని నాకు తెలీదుగా. మిమ్మల్ని నిరాశ పెట్టడం నాకు ఇష్టం లేదు. అదృష్టవశాత్తు అంతా అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఎవరైనా నాతో తలపడతారా? నేను తలపడతాను. సరదాగా అన్నానులే బాలు. ఎవరైనా సహాయం చేయండి. పైన ఎవరైనా ఉన్నారా? దయచేసి సహాయం చేయండి. షేర్ ఖాన్ వచ్చేసారా? మీరు నన్ను కాపాడతారని నాకు తెలుసు. ఎంతైనా మీరు నాకు మంచి స్నేహితులు. నోరు మూసుకొని పైకి రా టోబాకి. నువ్వే నాకు స్నేహితుడివి కాదు, ఏదో నాకు కొన్నిసార్లు సహాయపడ్డావు అంతే. నాకు నీళ్ళంటే ఇష్టం ఉండదు.
కొండలో అగ్నిజ్వాలలు రేగుతున్నాయి, కాబట్టి మనందరికీ ప్రమాదం కలగొచ్చు. పాన్య కొండల్లో నివసించే ప్రాణి, తనిదంతా చూసి భయపడి ఉంటుందేమో. మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి, మనకు కూడా ప్రమాదం జరగవచ్చు. చీల్, నువ్వు కంట కనిపెడుతూ ఉండు. ఆ కొండ వల్ల ఎక్కువ ప్రమాదం కలిగే అవకాశం ఉంటే మాకు వెంటనే తెలియజేయి. పాన్య ఎక్కడుందో నువ్వు మొత్తం వెతుకు. ఏదో విధంగా మనం మిగతా జీవరాశులన్నిటినీ కాపాడాలి. పదండి, వెళ్దాం. తినటానికి ఇక్కడ ఏమీ లేదే. త్వరగా నువ్వు వెళ్ళి బగీరా. అరే పాన్య ఇదిగో ఇక్కడే ఉంది. ఓ పాపం ఇక్కడ పడిపోయింది. తనకేం అవ్వలేదు కదా? తన ఒంటి మీద ఒక్క గాయం కూడా కనిపించడం లేదు. మంటలు రేగుతున్నాయన్న భయంతో కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. నువ్వు సురక్షితంగానే ఉన్నావు పాన్య. కంగారు పడకు, నీకు నయమయ్యేంత వరకు ఇక్కడే ఉంటాం. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. దాన్ని నేనే తినేసుండేవాణ్ణి, కానీ దాన్ని షేర్ఖాన్కి అప్పగిస్తే నాకు మంచి ప్రతిఫలం లభిస్తుంది. నాకు కావలసిన రుచికరమైన ఎముకల్ని ఆయన నాకు ఇస్తారు. నేను తనను భక్షించగలను, కానీ కొండ ప్రాంతంలో నివసించే ఆ ప్రాణికి మోగ్లీ తన స్నేహితుల అండ ఉంది కదా. కంగారు పడకండి, వాళ్ళ అడ్డు నేను తొలగిస్తాను కదా. నువ్వంతా పూర్తి చేశాక నాకు చెప్పు. పని అవ్వలేదంటే నీకసలు ఏ ఆహారము దొరకదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీకు ఇవ్వను, అది నాది. నాకు ఇచ్చేయి, లేకపోతే ఊరుకోను. ఇది ఇచ్చేయి, అది నాది. నువ్వు అబద్ధం ఆడుకో. చాలు, ఇక ఆపండి. ఆపమని చెప్పానా? ఓయ్, ఇక్కడ మంటలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. నువ్వు నీ పిల్లలు ఈ అడవి నుంచి వెళ్ళరా? ఆ మంటలు ఈ చెరువు దాకా వ్యాపించవులే. అది నాది. వీళ్ళిద్దరూ చేసే హడావిడి వల్ల నాకు తలపోటుగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తోంది. రెండు చిన్న మొసళ్ళు. దారుణం, చాలా దారుణం. గ్రాబరు, చంప, వీళ్ళిద్దరూ ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళు కనపడటం లేదని వాళ్ళ తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఇదొక తిక్కల్ది, దీనికేం చెప్పినా సరే నమ్మేస్తుంది. బలు, తను చాలాసేపటి నుంచి ఇలాగే పడుకోనుంది. కంగారు పడకు మౌగ్లీ, తను బాగా విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటుంది. వాళ్లకు ఏ ఆపద రాకముందే మనం వాళ్ళని కాపాడాలి. మౌగ్లీ, నువ్వు పానీయతోనే ఉండు, అర్థమైందా? నేను బగీరా వెళ్ళి వాళ్ళని సురక్షితంగా చూసుకుంటాం. మౌగ్లీని కూడా మీతో పాటు తీసుకువెళ్ళొచ్చుగా, అప్పుడు పానీయ నాకు ఒంటరిగా దొరుకుతుంది. దీంట్లో చుక్క నీరు కూడా లేదు. పానీయ లేవక ముందే దీంట్లో నీళ్లు నింపు మోగ్లీ. సరే, నేను వెంటనే వెళ్ళొస్తాను. నా అదృష్టం పండిపోయింది. ఎలా ఉన్నావు? ఇంతకీ నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో చెప్తావా? నేను మౌగ్లీని వెతుకుతున్నాను. తనెక్కడున్నాడో నాకు తెలుసు. నాతో పాటు వస్తావా? నీకు చూపిస్తాను. నా వెనకేరా. నీకు చాలా కృతజ్ఞతలు. ఓ, అది నా బాధ్యత.
పాన్యా పాన్యా పాన్యా! ఓ, ఈ చుట్టుపక్కల ఏముందో తనకు అసలు తెలీదు. ఈ అడవిలో దారి తప్పిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఏంటి? ఓ మేము వచ్చేలోగానే అంత త్వరగానే వాళ్ళిద్దరిని నువ్వు కనిపెట్టేశావా? ఏంటి కనిపెట్టడమా? వాళ్ళు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారుగా. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకేదో అనుమానంగా ఉంది బగీరా. త్వరగా రాబలు. మోగ్లీకి పాన్యాకు ఏం కాకముందే వాళ్ళని కాపాడాలి. జాగ్రత్తగా నా వెనకాలేరా, లేదంటే దారి తప్పిపోతావు. నేను నీ వెనకే వస్తున్నా. అమ్మయ్య, మొత్తానికి ముప్పు తప్పింది. పాన్యా! చీల్! ఒక సమస్య వచ్చింది. పాన్యా కనిపించడం లేదు. ఒకవేళ ఎక్కడైనా కనబడితే నేను తీసుకొస్తానులే. కృతజ్ఞతలు చీల్. నీ రాక కోసం ఎదురు చూస్తుంటాను. వాళ్ళిద్దరూ ఇక్కడ కనిపించట్లేదు. ఇదంతా ఎవరో కావాలనే చేసినట్టున్నారు. ఇలా ఎవరు చేసుంటారో నాకు తెలుసు. మర్యాదగా నువ్వు మాకు లొంగిపో. నువ్వు మరీ అంత మొహమాట పడిపోకు. నిన్ను కలవడానికే కదా ఆయన వస్తున్నది. చీల్ ఇటువైపు నుంచే వస్తున్నాడు. అయితే నాకు తెలిసి షేర్ ఖాన్ అటువైపే ఉండాలి. ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? ఒక్క అడుగు నువ్వు ముందుకేసినా సరే నేను దీన్ని అంతం చేస్తాను. దయచేసి నా మాట విని తనేం చెయ్యకు షేర్ ఖాన్. కావాలంటే నన్ను తీసుకో. ఇదొక గొప్ప అవకాశం. మీ ఇద్దరిని తినేస్తా. మర్యాదగా నువ్వు అక్కడే ఉండు. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి చీల్. పానీయాన్ని తిన్నా నా కడుపు నిండదు. నిన్ను తింటా. ఏంటి, చాలా ఇంకా కావాలా? మళ్ళీ నీ తోకలొచ్చేశారన్నమాట. నాకు ఓ మంచి అవకాశం రాకపోదు మోగ్లీ. నక్క వినయాలు నటించకు, అర్థమైందా? మంచితనం అనే ముసుగు వేసుకుని అందరినీ మోసం చేసే క్రూర మృగానివి నువ్వు. నిన్ను వదలకూడదు. అలా చేస్తే షేర్ ఖాన్ నాకు ఆహారం ఇస్తానని చెప్పారు, అందుకే చేశాను. సిగ్గులేని దద్దమ్మ, ఇక్కడి నుంచి పో. మొత్తానికి పానీయాన్ని ఇక్కడికి జాగ్రత్తగా చేర్చావు. ఇంకెప్పుడు మనం ఆ టొబాకీ మాటల్ని నమ్మకూడదు. మౌగ్లీ, వెళ్ళే ముందు నాకు చాలా మంచి ఆహారం పెట్టిస్తున్నావు. నీకోసమే దీన్ని తీసుకొచ్చాను. హే, దీన్ని పట్టుకో చీల్. జాగ్రత్తగా చూసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు. మనం మళ్ళీ త్వరలోనే ఇక్కడే కలుద్దాం పానీయా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఎక్కువ దూరం వెళ్ళకూడదు, తెలిసిందా చోట? గట్టిగా మాట్లాడకు.
ఇవి వదలడం లేదు. బుట్టలో వేద్దామంటే కుదరడం లేదు. అబ్బా ఏంటిది? ఇవి భలే రుచికరంగా ఉంటాయి. ఇవి బలు కోసం, తనకి తినటానికి సరిపోవు. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఆపు, వాటిని తినకు. చెప్పానా? నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా, నీకేం కాదులే. నేను చోటాని, చాలా బలవంతుణ్ణి. అయ్యో, పులిపిల్ల! విపరీతంగా ఆకలేస్తున్నట్టుంది, అందుకే నా కడుపు గుడగుడలాడుతోంది. ఆలస్యమైనందుకు నన్ను క్షమించు బలు. ఇదిగో నేను వచ్చేసాను. అమ్మయ్యా, మౌగ్లీ వచ్చేసావా? నేను ఈ పళ్ళను తినడం కోసం ఎంతసేపటి నుంచి ఏంటి పులిపిల్ల? అవును చోటా, నువ్వు నా మాట వినాలి. వద్దు, వదిలేసే, కిందకి దిగు. తప్పు చేశాను, నన్ను క్షమించు. ఒక పులిపిల్లను నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావంటే నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. దీనివల్ల ముందు ముందు మనకు ఎన్ని సమస్యలు వస్తాయో నీకు అర్థమవుతుందా? అయినా ఈ చిన్న పులిపిల్ల మనకేం ఆపద కల్పిస్తుంది చెప్పు? దీని తల్లెక్కడుంది? నువ్వెక్కడైనా చూసావా? నేను చూడలేదు బగీరా. ఇది నదిలో కొట్టుకొస్తుంటే దీన్ని మాత్రమే చూశాను. మనం ఎలాగైనా తన తల్లిని కనిపెట్టి తీరాలి. ఈ అడవిలో పాటించాల్సిన ఒక సూత్రాన్ని నువ్వు మర్చిపోయావు మౌగ్లీ. ఒక తల్లిని బిడ్డని వేరు చేయకూడదన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. నువ్వు దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడే దిగబెట్టేస్తే మంచిది మౌగ్లీ. మనం దీన్ని ధైర్యంగా ఒంటరిగా ఎలా వదిలేయగలం బగీరా? నా చిన్నతనంలో మీరు నన్ను అలాగే ఒంటరిగా వదిలేశారా? నువ్వు చెప్పింది నిజమే మౌగ్లీ. నువ్వు తనకి కాపలాగా ఉండు, నేను బగీరా వెళ్ళి తన తల్లిని వెతికి తీసుకొస్తాం. ఒకవేళ షేర్ ఖాన్ గనక ఇక్కడికి వస్తే తన రాజ్యంలో ఇంకో పులి ఉండడం తనకి ఇష్టం ఉండడం నీకు తెలుసుగా. అయితే నేను దీన్ని వుల్ఫ్ లేయర్ కి తీసుకువెళ్తాను. నాకు తెలిసి ఖచ్చితంగా షేర్ ఖాన్ అక్కడికి రాడు. నువ్వు చెప్పింది నిజమే. బలు, పద వెళ్దాం. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. డౌసీ, ఏంటి? నువ్వు షేర్ ఖాన్ ఎక్కడైనా చూసావా? చూశాను టొబాకీ. తనని చాలా సార్లు ఎన్నో చోట్ల చూశాను. అది నాకు తెలుసు. ఈ రోజు ఎక్కడైనా చూసావా? నీ నుంచి పులి చర్మం వాసన వస్తోంది. నిజంగానా? ఈ రోజు నేను మౌగ్లీ దగ్గరున్న ఒక చిన్న పులి పిల్లని చూశాను. ఏంటి, మౌగ్లీతో పాటు ఒక చిన్న పులి పిల్ల? ఈ విషయాన్ని షేర్ ఖాన్ కు చెప్తే నాకు మంచి బహుమతినిస్తారు. తనని చూడడానికి చాలా అందంగా, బలంగా ఉన్నాడు. పైగా చాలా ముద్దుగా కూడా ఉన్నాడు. టొబాకీ, టొబాకీ. షేర్ ఖాన్, నేను మీకోసమే ఇంతసేపు వెతుకుతున్నాను తెలుసా? మీకోసం ఒక కొత్త సందేశాన్ని తీసుకొచ్చాను. మోగ్లీ కొత్త స్నేహితుడు పులిపిల్ల. ఏంటి పులిపిల్ల? అది నా రాజ్యంలోనా? అవును, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అయితే ఆ మౌగ్లీని అడిగి ఆ పులిపిల్ల ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ తర్వాతే పట్టుకుంటాను. అలా నిలబడి చూస్తావే, వెళ్ళి తనని పట్టుకో. ఇక వాళ్ళు మన జోలికి రారులే. బలు, బగీరా ఎక్కడున్నారో అక్కడికి. లేదు లేదు, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళను. కొండ మరోవైపుకి వెళ్ళబోతున్నాను. మోగ్లీ ఈ ప్రదేశంలోనే చోటాని కనిపెట్టి ఉంటాడు. బలు, బలు, ఇప్పుడు మనం చోటా తల్లిని కనిపెట్టడానికి వచ్చాం. తను మనల్ని కనిపెట్టేసింది, అటు చూడు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బయటపడ్డాం. ఇప్పుడు సురక్షితమైన చోటు వెతకాలి. చోటా, 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 అక్కడి నుంచి తప్పుకో. అమ్మయ్యా. బలు, బగీరా మీ అమ్మని కనిపెట్టే వరకు నేను ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో దాచిపెడతాను.
అదిగో అక్కడున్నాడు. మోగ్లీ వెళ్ళిపోతున్నాడు, కానీ తన దగ్గర పులిపిల్ల ఉన్నట్లు నాకు అనిపించట్లేదు. మౌగ్లీ వెళ్లే మార్గాన్ని నేను అనుసరించి వెళ్తుండగా అనవసరంగా నువ్వు అడ్డుకున్నావు. ఇంతకీ చోటా ఎక్కడా? నీ పిల్ల ఎక్కడుందో మాకు తెలుసు. చోటా సురక్షితంగానే ఉన్నాడు. అదే ఎక్కడా? మా స్నేహితుడు మౌగ్లీతో ఉన్నాడు, సరిగ్గా వూల్ఫ్ లేర్ దగ్గర. కాదు, మౌగ్లీ వేరే చోట ఉన్నాడు. ఇప్పుడు మౌగ్లీ మంచు కొండల దగ్గర ఉన్నాడు. ఇవి చాలా రుచికరంగా ఉన్నాయి. మంచు కొండల దగ్గర అరవకు, నోరు ముయ్. వాడికి నీ అరుపులు వినపడతాయి. దయచేసి ఈ ముళ్ళను కాస్త తీస్తారా? ఇక నువ్వేం భయపడకు చోటా. ఈ ప్రదేశం కాస్త చల్లగా ఉంటుంది, కానీ వేడిగా అయ్యేలా నేను చేస్తాను. చోటా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కాలుతుంది. ఇక వడదాం, నా వెనకాలేరా. చోటా నువ్వు శబ్దం చేయకుండా ఇక్కడే ఉన్నావంటే నీకే ఆపద కలగదు. చోటా కుదరదు. నా స్నేహితులు వస్తున్నారేమో నేను వెతకాలి, కాబట్టి నేను త్వరగానే వచ్చేస్తాను. నీకు మాట ఇస్తున్నాను. ఈ చోటా ధైర్యవంతుడు. ఎలా ఉన్నావు మౌగ్లీ? నిన్ను మళ్ళీ కలిసినందుకు సంతోషంగా ఉంది. చోటా చాలా బలవంతుడు. నీ కొత్త స్నేహితుణ్ణి లోపలే జాగ్రత్తగా దాచినట్టున్నావు. బయటకి రమ్మను, లేకపోతే నా కొత్త స్నేహితుడికి బాగా కోపం వచ్చినట్టుంది. మర్యాదగా మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇదేనా నువ్వు చెప్పిన ఆ పులి? కాదు, పులిపిల్ల. వద్దు, తననే చెయ్యొద్దు. నేను ఏం చేస్తానో చూడు. ఈ షేర్ ఖాన్ని ఎదుర్కొనే దమ్ము నీకుందా? ఒక తల్లినైన నాకుంది. నా పిల్లను కాపాడినందుకు నీకు రుణపడి ఉంటాను. నువ్వు నీ పిల్లను తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఆ మౌగ్లీ నాకు కావాలి. నాతో పాటే తీసుకువెళ్తాను. అయితే సరే, మీలో ఎవరూ ఇక ప్రాణాలతో మిగలరు. నీ స్నేహితులు నాకు నిజమే చెప్పారు. నీ సహాయానికి నా కృతజ్ఞతలు. గడపడం నాకు సరదాగా అనిపించింది. చోటా చాలా ధైర్యవంతుడు. నీ మేలు మేము ఎప్పటికీ మర్చిపోము మౌగ్లీ. వెళ్ళిరా చోటా. మోగ్లీ, నీకేం కాలేదు కదా? ఇంతకీ చోటా వాళ్ళమ్మ ఎక్కడుంది? వెళ్ళిపోయింది. నాకు చాలా బాధగా ఉంది. తుపాకీ వెంటనే ఏదో ఒకటి చెయ్యి, నా తోక కాలిపోతోంది. పోతే పోని, చెడు తలచిన వాళ్ళకి ఎప్పుడూ చెడే జరుగుతుంది. ఇప్పుడే నేను ఒక చేపని పట్టి తింటాను. చేప దొరికింది. నువ్వింతకన్నా వేగంగా నీళ్ళలో ఈత కొట్టలేవా? నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. ఈ నదికి రారాజు అనుకున్నాను.
ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను మౌగ్లీ, ఇది నాకు సొంతమైన నది. అది చూస్తాను, ఇంకొకసారి నువ్వు నాకు చిక్కకపోవు. నువ్వా హీటా? ఎందుకలా ఏడుస్తున్నావు హీటా? ఈ రోజు నా శక్తి ఏంటో అందరి ముందు ప్రదర్శించాలి. నేను ఈ రోజు నా తొండాన్ని ఉపయోగించి పోటీలో గెలిచి తీరాలి. నేను అలా చెయ్యలేను. అసలు నువ్వు ఏమంటున్నావు? ఈ పోటీలో నేను గెలవలేననిపిస్తోంది మౌగ్లీ. నేను ఆ పోటీలో గెలవలేకపోతే ఎప్పటికీ నన్ను చిన్న పిల్లనే అనుకుంటారు. అనవసరంగా నువ్వేమీ బాధపడకు. నిన్ను చిన్నపిల్లగా ఎవరూ అనుకోరు. నేను నీకో విషయం చెప్పనా? ఖచ్చితంగా ఆ పోటీలో గెలవగలవు. వద్దు మౌగ్లీ, నువ్వు నన్ను చూసి నవ్వుతావు. నేను నిజం చెప్తున్నాను, నిన్ను చూసి అసలు నవ్వను. నీకు మాటిస్తున్నాను. వింతగా ఏదో కొత్త శబ్దం వచ్చిందేంటి? అదిగో అక్కడి నుంచే ఆ శబ్దం వస్తోంది. దారుణంగా ఏమీ లేదు గానీ నువ్వు కాస్త ప్రయత్నించొచ్చు. నా తొండం నుంచి వచ్చే శబ్దానికి ఎవరూ భయపడరు, ఎందుకంటే అసలు శబ్దం రాదు గనుక. నువ్వే బాధపడకు, నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? కలిసికట్టుగా పోటీలో విజయం సాధిద్దాం. మౌగ్లీ, ఈసారి నేను నిన్ను తప్పకుండా పట్టుకుంటాను చూడు. ఇంతసేపు పరమ చండాలంగా శబ్దం చేసింది నువ్వేనా? ఏనుగు తొండ ఉన్నా కూడా సరిగా శబ్దం చేయలేకపోతోంది. నోరు ముయ్యండి. చూసావా వాళ్ళ ఆట ఎలా కట్టించాను? ఇప్పుడు నువ్వు నాకు దొరికావు మౌగ్లీ. హీటా, నువ్వు పక్కకు తప్పుకో. త్వరగా పద హీటా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను క్షమించు మౌగ్లీ. నాకేం అవ్వలేదులే, వెళ్దాం పదా. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. మౌగ్లీ, మనం వెళ్ళాలి. ఇక మనకు సమయం లేదు. కాసేపట్లో పోటీ ప్రారంభమైపోతుంది. కంగారు పడకు హీటా, నేనొక మార్గం ఆలోచిస్తాను. నాకు చక్కని ఆలోచన వచ్చింది. మౌగ్లీ గాడు ఇంకోసారి ఈ నది వైపుకు వస్తే నా చేతుల్లో అయిపోతాడు. నువ్వు కాస్త గట్టిగా తుమ్మడం ఆపేస్తే మంచిదనుకుంటాను. నువ్వు అరిచేటప్పుడు ఎలా అరవాలో తెలుసా? ఇలా మెల్లగా. అద్భుతంగా చేశావు. ఇంకొకసారి గట్టిగా అరవడానికి ప్రయత్నించు. అంతే, అలాగే. ఇంకొకసారి గట్టిగా అరువు. ఈ విధంగా. మళ్ళీ మీరు వచ్చారా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. చాలు, ఆపేద్దాం. ఇక మించి నా వల్ల కాదు. నాకు ఇలా తుమ్ములు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రి జరిగే పోటీలో నేను గెలవలేను. నేను చిన్న పిల్లగానే ఉండిపోతాను. హీటా, ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్దాం. నీ తొండాన్ని నీళ్లతో కడుక్కుంటే తుమ్ములు ఆగిపోతాయి. మరి కానీ అక్కడ జకాలా ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉంటే చాలు. వెళ్దాం పదా.
నది దగ్గర ఎవరూ లేరు. త్వరగా రా హీటా. ఇప్పుడు కాస్త బాగానే ఉంది. నువ్వు భలే తమాషాగా చేస్తున్నావు హీటా. చూసావా, ఇప్పుడు నీ తొండం ఎంత శక్తివంతమైనదో తెలిసిందా? ఇప్పుడు నిజంగానే చాలా బాగుంది. దురద కూడా తగ్గిపోయింది. త్వరగా పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ తిక్క కుదిరింది. నాకు తెలిసి ఇక వాళ్ళెప్పుడు మన జోలికి రారనుకుంటాను మౌగ్లీ. ఇప్పుడు నిన్ను పట్టుకుంటాను. చూసావా, నేను నిన్ను పట్టుకున్నాను మౌగ్లీ. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు సాధించావు హీటా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను మౌగ్లీ. మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. సంబరాలు మొదలయ్యే సమయం దగ్గర పడింది. త్వరగా రా, నా వీపు మీద ఎక్కు మౌగ్లీ. హీటా తను మనల్ని అడ్డుకోవడానికి వచ్చినట్టున్నాడు. తను ఎవరనుకున్నావు? రానా కంగారు. మౌగ్లీ, నువ్వు అసలు ఎందుకు అలా చేశావు? కోపడుకురానా? నిజంగా నువ్వు అదరగొట్టేశావు అప్పు. హీటా, ఇప్పుడిక నీ వంతు. నువ్వు విజయం సాధించాలి హీటా. ఇక కానివ్వు హీటా, నువ్వు సాధించగలవు. ఏంటి అలా నిలబడిపోయింది? ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. శభాష్, సాధించావు హీటా. హీటా, హీటా. అమ్మా, నేనిప్పుడు వెళ్ళి మౌగ్లీతో ఆడుకోవచ్చా? నువ్విప్పుడు పెద్దదానివయ్యావు రీటా, కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. నా అనుమతి తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు రీటా. అయితే వెళ్ళొస్తాను, త్వరగానే వచ్చేస్తాలే. ఈ కోతులు ఎంత గోల చేస్తున్నాయి. నేను ఏమన్నానంటే నీ స్నేహితులు నేను చెప్పిన పని చేసిన తర్వాత
నేను వదిలేస్తాను. ఏం కంగారు పడ. మీతో మాట్లాడుతూ తనని వదిలేశాను. ఇంకోసారి నువ్వు ఇలా అజాగ్రత్తగా ప్రవర్తించావంటే నిన్ను నేను వదిలిపెట్టను. అర్థమైందా? దాన్ని షేర్ఖాన్ తినేడు కదా. షేర్ఖాన్ చెప్పినట్టుగా నడుచుకుంటే మనల్ని ఏం చేయనన్నాడుగా. మౌగ్లీ మెడలో ఉన్న ఆ గొలుసుతోటి షేర్ఖాన్ ఏం చేసుకుంటాడో నాకు తెలీదు. మౌకి మనకు కావాలంటే తను చెప్పినట్టు చేయక తప్పదు. అవును గాని ఆ మోగులు వేసుకున్న గొలుసుని మీరేం చేసుకుంటారో చెప్పండి. నాకు కావాల్సింది ఆ గొలుసు కాదు, వాడే కావాలి. కోతులు ఆ గొలుసును తన దగ్గర నుంచి తీసుకున్న తర్వాత దాన్ని పొందడానికి ఎంతగానో కష్టపడి ప్రయత్నిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో నేను వెళ్ళి నువ్వు ముందు ఆ పిల్ల కోతిని గుహలోకి తీసుకువెళ్ళి బంధించి దాన్ని బయటికి తప్పించుకోకుండా చూడు. అది తప్పించుకుందో చూస్తున్నావా మౌగ్లీ? ఇదిగో ఈ విధంగానే చెట్టు పైకెక్కి దానికి తెలియకుండానే తేనె తీయాలి. అర్థమైందా? బలు, నేను చెప్పేది విను. నువ్వైతే పైకెక్కలేవు, నేనైతే అవలీలుగా పైకెక్కేస్తాను. నా బరువుగా కొమ్మ తట్టుకోగలుగుతుంది కానీ నీ బరువుకు తట్టుకోలేదు. నువ్వు సులువుగానే ఎక్కగలవు, కానీ నేను అలా చేయలేను కదా. నీకు తేనెటీగలు ప్రమాదం, కానీ నాకు ఏ హాని చేయలేవు. కానీ నేను వేగంగా తప్పించుకోగలను. ఒకసారి తను చేసింది తప్పని తెలిస్తే ఇంకెప్పుడు ఆ తప్పు చేయడు. తప్పుకోండి, వెళ్ళండి, నన్ను వదలండి. నాకు తెలిసి నేను వెళ్ళి బత్తాయి పళ్ళు తీసుకొస్తే మంచిదనుకుంటా. తేనెటీగలు నన్నేమీ చేయలేదు, కానీ నా గొలుసు నా కోతులు తీసుకెళ్లిపోయాయి. నా గొలుసును అవే దొంగతనంగా తీసుకెళ్లాయి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మౌగ్లీ? కోళ్ళేరుకి వెళ్ళొస్తాను. నా గొలుసును నేను తిరిగి తీసుకురావాలి. నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు, సరేనా? నీతో పాటు మేం కూడా వస్తాం. పద వెళ్దాం. తను ఇక్కడికి తిరిగి వచ్చేంత వరకు నువ్వెక్కడికి వెళ్లకుండా నేను చూసుకుంటాను. ఆపు, ఆగాగు. నువ్వు అలా ఏడవకూడదు. ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? అలా ఏడవడానికి ఏడవకు, ఆపు. ఇలా చూడు, నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగొచ్చు. సరే ఏడు పాపు. ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగు. మర్యాదగా మౌగ్లీ గొలుసు తిరిగిచ్చారంటే మీకు ఏ హాని తలపెట్టాం. అదేం మా దగ్గర లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు దొంగలించిందాన్ని. మర్యాదగా నాకు తిరిగిచ్చేయి. చెప్తున్నాడుగా, తిరిగిచ్చేయి. ఒకవేళ నేను పైకొచ్చానంటే మీ సంగతి తేలుస్తాను. బలు! బలు! తను స్పృహ తప్పి పడిపోయాడు బగీరా. నేను ఎలాగైనా సరే ఇప్పుడు కిందకి దిగాలి. ఇది బాగా గట్టిగా ఉంది. నాకు కావాల్సింది ఇదే. నేను కిందకి వెళ్తాను, నడానికి ఇది కడతాను. నేను పైకి వచ్చిన తర్వాత మన ఇద్దరం కలిసి దీన్ని గట్టిగా లాగుదాం. ఏంటి నువ్వు నేనునా? బలు ఏమైనా తక్కువ బరువు ఉంటాడనుకున్నావా? అయితే మనం కోతుల సహాయం తీసుకుంటే బాగుంటుంది. పోనీ ఇప్పుడు మీకు నన్ను సహాయం చేయమంటారా? షేర్ఖాన్, ఇదిగో నువ్వు అడిగినట్టుగా తన గొలుసును తీసుకొచ్చాం. తీసుకో. విషయం అదనమాట, అందుకే వాళ్ళు తీసుకున్నారు. మా వాణ్ణి మాకు అప్పగించండి. అప్పగిస్తాను, కానీ ముందు నా పని పూర్తి చేయనివ్వండి. తాగు, దాహం తీరిందా? నాకిప్పుడు దాహం ఏంటి లేదు. ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. సరే, షేర్ ఖాన్ గుహలో ఏదో ఒక ఎముకుంటుంది, ఇస్తానులే.
కానీ నాకు ఎముకలంటే నచ్చవు. పోనీ నీకు ఇంకేదైనా మాంసం పెట్టనా? నాకు అవేమీ వద్దు. నాకు మామిడి పళ్ళు కావాలి. సరే సరే, నీకేం కావాలో సరిగ్గా చెప్పు. మామిడి పండు. నేను పైకి ఎక్కలేకపోతున్నాను. నాకు మామిడి పండు కావాలి. సరే సరే, అలాగే పంపిస్తాను. కానీ నువ్వు ఒకే ఒక పండును కోసుకొని వెంటనే ఇక్కడికి తిరిగి వచ్చేయాలి, సరేనా? ఒక్క పండు మాత్రమే కోసుకోవాలని చెప్పానా? ఇటు చూడు మౌగ్లీ, నువ్వు తప్పించుకునే మార్గమే లేదు. తనని కాపాడడానికి నేనున్నాను షేర్ ఖాన్. ఇప్పుడెవరు నిన్ను కాపాడేది? అనవసరంగా నువ్వు నన్ను రెచ్చగొట్టి కోపం తెప్పిస్తున్నావు మౌగ్లీ. అయ్యో పాపం, నీ చేతిలో కర్ర పడిపోయిందా? మోగ్లీ, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ గుంతలోంచి బలు దగ్గరికి వెళ్ళిపో. నన్ను వదిలే షేర్ ఖాన్, నన్ను వదిలే. జాగ్రత్త ఈటా, నువ్విక్కడే ఉండు. ఇక చాలు షేర్ ఖాన్. నువ్వు ఒండి పట్టు పడితే నా స్నేహితుడు నిన్ను నుజ్జు నుజ్జు చేసేస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే తను చెప్పినట్టుగానే నిన్ను నుజ్జు నుజ్జు చేసేస్తాను. తిరిగి వచ్చేసావు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డావు. షేర్ ఖాన్ ఇక్కడికి వచ్చి ఆపద కలిగిస్తాడని నేను ఏనుగుల దగ్గరికి వెళ్ళి సహాయం అడిగానమ్మా. బలు 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 గుంటలో పడిపోయాడు. తనని ఎలాగైనా బయటకు తీసుకురావాలి. నేను సహాయం చేస్తాను. బలు బలుకి ఏమీ అవ్వలేదుగా. అతను వెళ్ళిపోయాడు. బలు బగీరా, ఏంటి ఏమన్నావు? బలు ఇది నీకు సొంతమైనది. ఇదిగో తీసుకో. కృతజ్ఞతలు హాతీ, నీకు కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక చాలు, ఎన్ని పళ్ళు కోసుకొని తింటావు? త్వరగా కిందకి దిగిరా, రమ్మంటే. షేర్ ఖాన్, తుబాకీ, నువ్వసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ పిల్లకోతికి ఆకలేస్తుందంటే పళ్ళు కోసుకొని తినమని చెప్పాను. ఇదిగో ఇప్పుడు కిందకు వచ్చేస్తుంది. రాడు, తను కిందికి దిగి రాలేడు. మీరు అలా వెళ్తూ ఉండండి, నేను తీసుకొస్తాను. అందరూ నీ కోసం వేచి ఉన్నారు. త్వరగా కిందకు వచ్చాయి, రమ్మంటున్నానుగా. వచ్చేసాయి, రా.